పుట్టినవాడెక్కడ ఉన్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి అందరూ చదువుతాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం. క్రిస్మస్ సందేశం కొరకు ఈ యొక్క పండుగ దినమున దేవుడు మాట్లాడితేనే అది నిజమైన సంతోషం, ఆనందం. రక్షణ కార్యం జరిగి ఆనందిస్తే దాన్ని రక్షణ ఆనందం అంటాం. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవా, నమ్మదగిన వాడ, నీ పాదాల చెంత చేరి ఉన్నాను. నీ శిలువ రక్తము క్రిందికి వచ్చి ఉన్నాను. మమ్మల్ని బాగా కడిగి మా చెవులు నీ వాక్యం వినుటకు సిద్ధపరచండి. సున్నతి గల నీ ఆత్మ నాయన మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. హృదయములు నాయన సున్నతి గలవై నీ వాక్యం విని లోబడి ఫలించుటకు సహాయం చేయండి. ఈ పండుగ దినమున అత్యంత శ్రేష్టమైన నీ మాటలు, వాక్కు మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాను. అపవాది తంత్రములేసునలో బంధించి వేస్తాను. వినే చెవులు గ్రహించి హృదయము స్వస్థత నొందే నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ందరినీ వశములో ఉంచుకునమని, మా మనస్సులను మీరు పట్టి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, నక్షత్రమును గూర్చిన అంశం. నేను ఉదయం వాక్యం విందామని చూస్తే ఈరోజు ఓఫీర్ అన్న కూడా అదే అంశం చెప్తున్నారు. చాలామంది అదే చెప్తారు. అంశాలు ఎన్ని ఉన్నాయి క్రిస్మస్కి? గొల్లల గురించో, జ్ఞానుల గురించో, లేకపోతే నక్షత్రం గురించో, లేకపోతే యేసు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని గురించి చాలా అంశాలు ఉన్నాయి. దాదాపు నేను రాస్తే 31 వచ్చాయి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. వచ్చినది ఒకటే, అవతారం ఒకటే, పుట్టుక ఒకటే, కానీ పనులు అనేకం. ఎన్నో పనులు ఉన్నాయి. భూమి మీద అగ్నివేయ వచ్చి తిని ఎందుకు వచ్చాడో చెప్తున్న అంశాలు చాలా ఉన్నాయి. అట్లనే భూమి మీద అగ్ని వేయడం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వడానికే వచ్చానని అర్థం. తర్వాత అపవాది క్రియలు నశింప చేయటానికే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఒక పక్క మనకు రక్షణ, ఒక పక్క అపవాదికి నాశనం, ఒక పక్క స్వస్థత, ఒక పక్క అభిషేకం, ఎన్నో విషయాలు. అయితే ఈ దినం ఒక అంశం, నక్షత్రంను గూర్చిన అంశం. అసలు ప్రియులారా, 2వ అధ్యాయంలో మొదటి వచనం చదివితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. స్టార్టింగ్ రాజైన హేరోదు. హేరోదు అనేవాడు ఎదోమీయుడు. ఎవరు? ఎదోమీయుడు. వాస్తవికానికి ఇశ్రాయేలు దేశంలో ఏ కార్యం జరిగినా ఇశ్రాయేలీల రాజు కానీ యూదా రాజు కానీ ఎవరో ఉండాలి. కానీ రాజు ఎవడైనాడు? ఇప్పుడు హేరోదు రాజు అయ్యాడు. అంటే దైవ విరోధమైన స్థితిగతుల మధ్యలో, పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని కుమారుడు పుట్టాడు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎప్పుడు కూడా మనం ఇట్లా జరిగితే బాగుండు అని అనుకుంటాం. కానీ అట్లా జరిగితే ఇక దేవుడు ఎందుకు? మనం అనుకున్నట్టు జరగదు, దేవుడు అనుకున్నట్టే జరుగుతుంటుంది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు భక్తుల ప్రార్థనను బట్టి దేవుని చిత్తాన్ని కూడా కొద్దిగా మార్చుకుంటాడు, పెద్దగా ఎఫెక్ట్ లేనప్పుడు. అందుకే ఈ విషయం పుస్తకంలో రాశాడు రంజిత్ అన్న. దేవుని చిత్తం 2 రకాలు.
ఒకటి డిటర్మినేషన్ విల్, అంటే నిర్ణయాత్మకమైనటువంటి దేవుని చిత్తం. అది మారదు, ఎవడు మార్చలేడు. ప్రపంచమే విశ్వమే తల్లకిందులైనా కూడా దేవుని చిత్తం మారదు. కానీ పర్మిసివ్ విల్ అని ఒకటి ఉంటుందని చెప్పాడు. పర్మిసివ్ విల్ అంటే కొన్నిసార్లు ఇది జరిగితే జరిగింది, ఏం పర్వాలేదులని దేవుడు అనుకుంటాడు. అది కూడా ఎందుకు అనుకుంటాడు అంటే భక్తులు ప్రార్థనలు చేసి కొన్ని పరిస్థితులు మార్చుకుంటారు. భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని పరిస్థితులే మారుస్తాడు. వాళ్ళు అడిగినట్టు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి యెహోషువ సూర్యుని ఏమన్నాడు, సూర్యుడారంతో నిలబడు అన్నాడు. ప్రార్థన అదేమన్నా ఆజ్ఞ ఏమండి. అప్పుడు దేవుడు సూర్యుని నిలబెట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు జయం రావాలి అనేది యెహోషువ యొక్క ఆశ. అది కూడా దేవునికి ఇష్టమైంది. కానీ అది పర్మిసివ్ విల్. దేవుడు కానీ ప్రపంచ చరిత్రలో సూర్యుడు ఒక దినం మట్టుకు నిలబడిపోయిన రోజు యెహోషువ ప్రార్థన చేసి ఆజ్ఞాపించిన దినం. భక్తులు ఆజ్ఞాపిస్తారు, వర్షం వచ్చునుగాక అన్నాడు. ఎవరు? ఏలియా. మళ్ళీ వద్దు అంటాడు. అంత నీ ఇష్టమా దేవుని ఇష్టమా? దేవుని చిత్తం ఒకటి జరుగుతూనే ఉంటుంది. భక్తుల ప్రార్థనను బట్టి కూడా దేవుడు కొన్ని మార్చుకుంటాడు. అదేమో డిటర్మినేటివ్ విల్, ఇది పర్మిసివ్ విల్. కాబట్టి ప్రియులారా, కొన్ని విపరీత పరిస్థితులలో యేసుప్రభు పుట్టినట్టు కనపడుతుంది. హేరోదేవుడు ఎదోమీయుడు అన్నాడు. ఎదోమీయుడైన హేరోదు ఇశ్రాయేలు రాజుగా ఉండాలి, యూదులు రాజులుగా ఉండాలి అని వీడెందుకు అయ్యాడు? రాజైన హేరోదు అని రాశాడు. సరే, ఏం జరిగిందంటే ఆ దినాల్లో బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. ఎవరు వాళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. ప్రియులారా, జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరంటే ఈ ముగ్గురే కాదు. నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళు దేవుడు కావాలని కోరుకొని వెతుకులాడి సత్యాన్వేషకులై వెతుకులాడి దేవుని దగ్గరికి చేరతారు. జ్ఞానం అంటే అది ఏదో చదివి ఉద్యోగాలు చేసుకుని ఏవేవో చేసుకొని జీవితాలు ముసిలోళ్ళై ముగించుకునేది కాదు. జ్ఞానం అంటే దేవుని దగ్గరికి చేరే ఒక ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు, హృదయపూర్వక ప్రయత్నం. అందుకే వాళ్ళని ఏమన్నారు? వాళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా? లేవు. కానీ వాళ్ళకు దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏంటి? ముగ్గురు జ్ఞానులే. ఎందుకంటే నీతి సూర్యుడిని వెతికారు, దేవుణ్ణి వెతికారు, దేవుని కుమారుణ్ణి వెతికారు. వాళ్ళకి అస్ట్రానమీ తెలుసు. అస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం. అంటే కనిపెడతా ఉన్నారు. ఎప్పటి నుంచి కనిపెట్టారో తెలియదు. కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక చుక్క పడుతుంది. ఇంతకు నక్షత్రము అనేది చాలా మనం నేర్చుకోవాల్సిన అంశాలు కనీసం ఒక 10 ఉంటాయి. ఈరోజు ఒకటి నేర్చుకుని వెళ్దాం. ఈ క్రిస్మస్కి 2024 డిసెంబర్ ఈ క్రిస్మస్కి ఒక్క అంశం ఒకటి నేర్చుకుని వెళ్దాం. ప్రియులారా, ఏంటి అది అంటే సంఖ్యాకాండం. అక్కడికి వెళ్దాం. అక్కడి నుంచి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. బైబిల్ అంతా కూడా నక్షత్రం గురించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుడు రాయించినటువంటి ఒక అంశాన్ని మాత్రం మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం. 24:17 ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. వినాలా ప్రతి ఒక్కరు. ఈడ కూడా నిద్రపోతే కుదరదు. నేను చెప్పండి హల్లెలూయా చెప్పండి. ఇంకా నిద్రపోయిన చాలు. నేను అడగాను మనం ఈ రోజన్నా మేలుకొని ఉందాం. ఏమండి? 17లో ప్రారంభం. ఆయనను చూచుచున్నాను కానీ, ఎప్పుడైనా గమనించండి, ఆయనను అని బైబిల్లో ఉంటే అది యేసుక్రీస్తుని ఎక్కువ ఫోకస్ చేస్తుంటుంది. యేసుప్రభును ఫోకస్ చేస్తుంటుంది. బిలాము ఆత్మచేత నింపబడి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం 24:2. బిలాము కనులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగిండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి గనుక అతడు ఉపమాన రీతిగా దేవుని ఆత్మ బిలాం మీదికి వచ్చింది.
దేవుని ఆత్మ బిలాం మీదకి వచ్చినప్పుడు అతడు ఆత్మ మీదకి వస్తే ప్రవచనం అంతా ఎవరు చెప్తున్నట్టు? దేవుని ఆత్మ పలుకుతుంటే బిలాము నోటితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మైకు ఆ సిగ్నల్ని ఎన్హాన్స్ చేసినట్టు, సిగ్నల్ పెంచినట్టు దేవుడు మాట్లాడుతున్నాడు, బిలాము నోటి ద్వారా పలుకుతున్నాడు. కూర్చోలనైనా ఇటు తిరగదు కొద్దిసేపు. 17వ వచనం, అతనే అంటున్నాడు, ఆయనను చూచుచున్నాను. అది సంగతి. యేసును చూడకపోతే జీవితం వేస్ట్. ఎన్నైనా ఉండు లేకపో, ధనం ఉండు, ధనం లేకపో, ఈ భూమి మీద ఉద్యోగం ఉండు లేకపో, ఏదైనా ఉండొచ్చు లేకపోవచ్చు, పర్వాలేదు. దరిద్రుడైన లాజరు లాగా. కానీ అతనికి ఎవరున్నారు? యేసు క్రీస్తు దొరికాడు. ధనవంతుడు లాజరు కథలో లాజరుకి ఎవరు దొరికారు? యేసుక్రీస్తు దొరికాడు. అందుకే వాడి జీవితంలో ఏం పెద్ద డబ్బులు లేవు, అంత రోగం, కురుపులు, కుక్కలు వచ్చి నాకుతున్నాయంటే వాడు ఎట్లా ఉన్నాడు? అని జీవితం ఎలా ఉందండి? ఈ లోకంలో ఎంత దరిద్రుడైనా అంత భయంకరమైన జీవితం జీవిస్తాడా? లేదు. కానీ అతడు చనిపోయినప్పుడు దేవదూతలే వచ్చి అతన్ని అబ్రహాము రొమ్మునకు తీసుకుని పోయినారంటే అతనికి భూమి మీద ఏమున్నాడు? ఆయనను చూచాడు. అతనికి రక్షకుడు దొరికాడు. అతడు రక్షింపబడిన వ్యక్తి. ధనవంతునికి అన్నీ ఉన్నాయి కానీ యేసు లేడు. వీరికి ఏమి లేవు కానీ యేసు ఉన్నాడు. అందుకే అంటాడు అబ్రహాంతో మాట్లాడు, తండ్రి అక్కడి నుంచి ఆ లాజర్ను పంపు. వాడు ధనవంతుడు అడుగుతాడు, నీళ్ళు దాహం వేస్తుంది, దప్పికేస్తుంది, వాడిని పంపు అని అంటే అబ్రహాం అన్నాడు, వాడు భూమి మీద ఉన్నప్పుడు కష్టపడ్డాడు, వేదన పడ్డాడు, శ్రమ పడ్డాడు, అందుకే ఇక్కడ సుఖము పొందుచున్నాడు. తెలుసా మీకు? లూకాసు వార్త 16 రండి. లూకాసు వార్త 16వ అధ్యాయం. కొద్దిగా నాతో పాటు బైబిల్ తిప్పండి. అట్లా పండగ రోజున, పండగ దినం మనం కొద్దిగా శ్రమ వాక్యం వినడానికి మన చెవులను దేవుని సన్నిధిలో పెడదాం. 16వ అధ్యాయం 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం లైఫ్ అంతా ఏం చేసుకున్నావు? నీకు ఇష్టమైనట్టు సుఖం. అది సంగతి. ఎవడు? ధనవంతుని గురించి చెప్తున్నాడు ఈ మాట. మళ్ళీ కుమారుడు అంటున్నాడు. ఎందుకు ఆ కుమారుడు? ఇప్పుడు ఏడన్నాడు? నరకంలో ఉన్నాడు ఆ కుమారుడు. ఎందుకు? కుమారుడా, నీవు నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖము, అలాగుననే సేమ్ లాజరు కష్టమును అనుభవించనని. ఇప్పుడైతే బాగిను, అంత పరిస్థితులు మారిపోయాయి. వాడు చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోయావు. లాజరేమో నెమ్మది పొందుచున్నాడు. ఎక్కడ? ఇక్కడ అబ్రహాము రొమ్ములో, పరదేశంలో నెమ్మదిగా ఉన్నాడు. భూమి మీద ఉన్న కష్టాలు అతనికి లేవు. ఎందుకు లేవు? రక్షకుని చూశాడు. మీరు చెప్పండి, జ్ఞానవంతుడా కాదా లాజరు? జ్ఞానవంతుడే, కానీ అతనికి పెద్ద పాస్తులు లేవు, పెద్ద ఇల్లు మిద్దెలు లేవు, వాహనాలు లేవు, చాలా రోగాలు ఉన్నాయి, కుక్కలు ఆ కురుపులను నాకుతున్నాయి. ఆ ధనవంతుడు ఏదైనా తిని మిగిలిస్తే ఏమండి, పని మనుషులకు ఏదో మిగిలినది పెడితే వాళ్ళు పోయి తిన్నట్టు, వీడు తిని మిగలగా ఆ రోజంతా తినేది జీవితం గడుపుకుంటున్నాడు. పరిస్థితులు మారిపోయినాయి. భూమి మీద వాడు కష్టపడ్డాడు, ఇప్పుడేమో ఇక్కడ నెమ్మది. మరి నీ పరిస్థితి ఏంటి? భూమి మీదేమో హ్యాపీగా ఎంజాయ్ చేసావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు, నీకు ఏదేది కావాలో నా కోరికలన్నీ తీర్చుకున్నావు. నీ వస్త్రాలు ఏంటి? వాడి వస్త్రాలు ఎటువంటి అండి? 19 16, 19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను, ఎట్లాంటి బట్టలు వేస్తాడో చూడు. ఈయన వేస్తే ఊదారంగు బట్టలు ఎవరు వేసుకుంటారు తెలుసా? రాజులు వేస్తారు. అంటే అంత అఫీషియల్ పర్సనాలిటీస్ వేసుకునే డ్రెస్సులు అవి. రెండోది, సన్నపు నార వస్త్రాలు. అంటే ఈ దగ్గర పట్టు వస్త్రాలు. నార వస్త్రాలు అంటే రాతి నార తీసి అల్లుతారు. చీరలు అయితే పట్టువి, పట్టు బట్టలు వేసుకుంటున్నాడు వాడు. ప్రతిదినం బహుగా రోజు వానికి లైఫ్ ఎంజాయ్మెంటే. ఏమంటే వాడు 10 నోట్లోంచి తెస్తుంటాడు. ఎంజాయ్ రా ఏంటి?
ఎంజాయ్ చేయాలి లోకం. చెయ్యి బాబు, ఎంజాయ్ చేయి, రేపు సచ్చినప్పుడు యాతన పడదు నరకంలో. కానీ ఆశ్చర్యం, యేసుప్రభు ఉన్నాడు లాజరుకు, వాడి భూమి మీద పెద్ద అంత సుఖం ఏమీ లేదు, ఎప్పుడు తిండి లేదు, బట్టలు సరిగా లేవు, అనారోగ్యం, కుక్కలు నాకుతున్నాయి. వాడేమైనా తిని విడిచిపెడితే అది రోజు తింటాడు, కానీ ఏమనుకోవటంలా. ఎందుకు తెలుసా? నాకు యేసున్నాడు చాలు. ఏదో ఉన్నది చాలు, ఉన్నే పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరున్నారు? రక్షకుడు దొరికాడు. కాబట్టి పరిస్థితులు తారుమారైన, వీడు చచ్చిపోయాడు, లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున ఉన్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. ఎంతకాలం? ఇక యుగ యుగాలు, నిత్యత్వం అంతా నెమ్మదే. తాత్కాలికమైన సుఖం భూమి మీద కావాలన్నా, తాత్కాలికమైనటువంటి కష్టం భూమి మీద కావాలన్నా? దేవుని బిడ్డలందరూ తాత్కాలికంగా శ్రమ పడుతున్నారు, కానీ తర్వాత నిత్యత్వంలో సంతోషం ఎలా వచ్చింది? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం విన్నారల్లో. మహాసంతోషానికి కారణం రక్షకుడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ బిలాం అంటున్నాడు, నేను చూస్తున్నాను. ఎవరిని? సంఖ్యాకాండం 24:17 మర్చిపోకూడదు. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. అంటే బాగుండండి, ప్రస్తుతం కాదంటే ఇప్పుడు కాదని. యేసుక్రీస్తుని నేను చూస్తున్నాను, ఇప్పుడు కాదు, చాలా కాలమైనాక వస్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడున్నాడు. సంఖ్యాకాండం అంటే మోషే కాలం. బిలాము ఎప్పుడు నుంచి మాట్లాడుతున్నాడు? ఏ కాలం అది? మోషే కాలము నుంచి ప్రస్తుతం గురించి మాట్లాడడంలే. చాలా సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడు. ఆయన చూస్తున్నాను, ప్రస్తుతం ఉన్నట్టుగా. ఆయన చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్టు దగ్గర లేడు. మళ్ళా ఇప్పుడు కాదు, దగ్గర లేడు. అంటే ఎప్పుడో జరిగే సంగతులు బిలాము చూశాడు. ఎప్పుడో జరిగే విషయాలని బిలాము చూడటమే కాదు, చాలా దూరం, సమీపమును కాదు, చాలా దూరంలో ఉన్నటువంటి విషయాలు తాను గ్రహించాడు. వీళ్ళనే ఏమంటాం? జ్ఞానులు. ఆయన్ను చూచిన వారిని ఏమంటాం మనం? జ్ఞానులు. జ్ఞానుల మైండ్ అంతా ఏం తిందామో ఏం తాగుదామో కాదు, యేసు దొరుకుతాడు, దేవుడు కావాలి నాకు. దైవాన్వేషకులు అంటారు వాళ్ళని. ఏమంటారు? దేవుడు కావాలని వెతికిన వారికి యేసుక్రీస్తు దొరికి తీరుతాడు. ఎందుకంటే వెతకటం లేదు కాబట్టి నీకు దొరకటం లే. ఎంతమంది పీఠాధిపతులు ఈ మధ్యకాలంలో నాకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనడని చెబుతున్నాడు అంటే వాళ్ళు ఏం వెతికారు? దేవుణ్ణి వెతికారు. చివరికి సత్యము దొరికాడు. దేవుని వెతికితే ఎవరు దొరికారు? దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, దేవుడు కావాలి, దేవుడు కావాలని వెతికితే దేవుడు పంపిన సత్యం దొరికాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నాడు. ఈ పదాలు అర్థమయ్యేటి కాదు, ఏదో కొద్దిగా చదువుకుని వదిలేసేటి కాదు. అది సత్యం అంటే అది సత్యము బహు దూరముగాను, బహు లోతుగాను, చాలా దూరం ఉంది నీకు సత్యం. దాన్ని అందుకోవడం చాలా కష్టం. చాలా లోతులో ఉంది, దాన్ని తవ్వి తీసుకోవడం చాలా కష్టం. అంత పని కూడా చేస్తాడు, ఎంజాయ్ చేసుకుంటూ బతుక్కోకుండా తిని తాగి విచ్చలవిడిగా బ్రతకాలి. నాకు ఇష్టమైన లైఫ్ నేను జీవిస్తానండి. ఎవడండి నన్ను అడిగేది? ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా మాట్లాడుతున్నారు ఈ మాట. ఏమని తెలుసా? ఆయన నాకేందండి ఎవరని చెప్పేది? నా ఇష్టం, నాకంటూ నా జీవితము నాది. నీ జీవితం నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది జీవితం అనేవాడు. జీవితం, ఈ జీవితం నీవిచ్చిన బహుమానం. జీవితం, నా జీవితం నీవిచ్చిన బహుమానం. జీవితం, ఈ జీవితం నీవిచ్చిన బహుమానం. జీవితం, నా జీవితం నీవిచ్చిన బహుమానం.
పాట అంతా వచ్చు నాకు, అది అద్భుతంగా ఉంటుంది ఆ అంశం మీద మేరీ రాసిన పాట. జీవితం ఈ జీవితం నీవిచ్చిన బహుమానం, జీవితం నా జీవితం నీవిచ్చిన యువర్ లైఫ్ ఈజ్ ద గాడ్స్ గిఫ్ట్. గాడ్ హ్యాస్ గివెన్ యువర్ లైఫ్. గాడ్ హ్యాస్ గివెన్ హిస్ లైఫ్ టు యూ. లైఫ్ అంటే జీవితం వస్తుంది, జీవం వస్తుంది. పిల్లరా, గనుక మనం గమనిస్తే జ్ఞానులు అంటే ఎవరు? దేవుణ్ణి వెతికే వాళ్ళు. సచ్చినాక ఎవరికి తెలుసు అండి, తక్కడో బిక్కడో, ప్రతి ఒక్కరు ఇదే పదమే అనేది. యేసుప్రభుని నమ్ముకో, బాగుపడతావు, యుగ యుగాలు దేవునితో ఉంటావు. భూమి మీద కొంతకాలం కష్టం ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకుంటానే ఇట్లా ఉద్యోగం రాదు. కొంతకాలం నువ్వు ప్రార్థన చేస్తే వస్తుంది. యేసుప్రభుని నమ్ముకుంటానే నీకు జ్ఞానం ఇట్టొచ్చి చదివి ఫస్ట్ ర్యాంక్ రాదు. జ్ఞానం అడిగి పొందుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపించి ఇస్తాడు. వెంటనే అన్నీ రావు. యేసుప్రభు దొరకటం 35 మార్కులు దొరికినట్టు, అంటే పాస్ మార్కులు దొరికాయి లైఫ్కి. ఎందుకు తెలుసా? అది కామన్ టు ఆల్ స్టూడెంట్స్. అందరికీ ప్రతి ఒక్కరికి ఏమొచ్చుంటాయి? 35 వస్తే ఏంటి? మార్క్ లిస్ట్లో పి అని పడుతుంది, అంటే పాస్. 35 కాదు, కొంతమందికి 60 వచ్చింటాయి, కొంతమంది 70 వచ్చింటాయి, కొంతమంది 93 వస్తాయి, లేకుంటే 99 వస్తాయి. 35 దాటి ఎన్నైనా రావచ్చు. కానీ 35 రావాలంటే మాత్రం నీకు దేవుడు దొరకాలి. హల్లెలూయా. కొద్దిగా నా వైపు చూడండి, చాలామంది తూగుతున్నారు. అప్పుడు 12:30 ఆకలి అయ్యే టైము, వినాల్సినటువంటి టైము. ఇప్పుడు కూడా నువ్వు నిద్రపోతే జీవితకాలం అంతా దెబ్బలు తగులుతాయి. భద్రం. నిద్ర ఎంతకాలం నిద్రపోతావు? బైబిల్ ఉంది, లెమ్ము అన్నాడంటే అర్థం ఏంటి? లెమ్ము అన్నాడంటే అర్థం ఏంటి? నువ్వు నిద్రలో బ్రతుకుతున్నావు అని అర్థం. చాలామంది జీవితమే నిద్రపోతుంటారు. దేవుడు తెలీదు, తల్లిదండ్రులు లెక్క చేయరు, ఉద్యోగాలు రావు, వ్యసనాలు బారిన పడి ఉంటారు, రాత్రింబవళ్ళు దేవుడు లేని జీవితం. సరే ప్రియులరా, మత్తయి సువార్త ఆ యొక్క 1వ అధ్యాయంలో నక్షత్రమును గుర్చిన విషయం. జ్ఞానులైతే దేవుణ్ణి వెతుకుతారు, కానీ దేవుని దగ్గరికి చేరటం ఎలా? దేవుని దగ్గరికి చేరాలంటే ఎలా చేరతాం? ఏదో ఒక నక్షత్రం లాంటి భక్తుడు నీకు సువార్త చెప్పాలి. ఏదో ఒక భక్తుడు నిన్ను ఆత్మీయంగా పెంచాలి, రక్షణలోకి నడిపించాలి, బాప్తిసం ఇవ్వాలి, ప్రతి ఆదివారం వాక్యం చెప్పాలి, నిన్ను చేయబట్టి. పౌలు అన్నాడు, నేను నాటాను నిన్ను, లేదా సంఘాన్ని. అపోల్లో అంటే నాటిన వ్యక్తి వేరేవాడై ఉండొచ్చు, నీళ్లు పోసేవాడు వేరేవాడు ఉండొచ్చు, నువ్వు ఇక్కడ రక్షణ పొంది ఇంకొక ఊరికి పోయి పెరగచ్చు, చెప్పలేము. కానీ నువ్వైతే యేసును అంగీకరించాలి. యేసు నువ్వు అంగీకరించడానికి నీకు సహాయం చేసిన భక్తుడే ఒక నక్షత్రం. హల్లెలూయా. వాళ్ళ చిన్న చూపు చూడొద్దు, కొంత పెరిగి పెద్ద అయితే కేర్లెస్నెస్ రానియద్దు. ఆ వ్యక్తి ఆ నక్షత్రం లేకపోతే యేసు దగ్గరికి జ్ఞానులు రాలేరు. వచ్చారంటే కారణం ఏంటి? ఆ నక్షత్రం. అన్న 2లో యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ? యేసుప్రభు ఎవరు? కింగ్. యూదులకు అన్యులకు ఎవరికైనా కానీ పక్కన పెట్టి ఆయన అసలు రాజులకే రాజు, మొత్తం మీద ఆయన రాజు. ఆయన ఎవరు? యేసుప్రభువును రాజుగా భావించాం అంటాడు. తర్వాత మేము ఆయన అంతకంటే ముందు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప. సరే, ఇప్పుడు మామూలు నక్షత్రం వదిలేద్దాం. మనకు తెలుసు ఆ నక్షత్రం ప్రతి ఇంటి మీద ఉంటారు, పల్లెటూరులో ఉంటారు, స్టార్ పట్టణాల్లో ఉంటుంది. ఎక్కడైనా మీరు నిన్న బరియల్ గ్రౌండ్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ వాచ్మెన్ ఒక ఆయన ఉన్నాడు, బాబు అని. అతను వచ్చి, చూడండి సార్ డెకరేషన్ ఒక్కొక్క చర్చిది ఎట్లుందో, ఆదోనంతా తిరిగినాను నేను. ఎందుకంటే ఆ మనిషి తిరుగుతాడు, సెక్స్టన్ కాబట్టి, సిఎస్ఐ చర్చిలో సెక్స్టన్ కాబట్టి, అసిస్టెంట్ కాబట్టి తిరుగుతుంటాడు అతను అన్ని చర్చిలు.
సార్ ఎవరి చర్చి బాగలేదు సార్, ఆ రాయనగర్లో ఉండే చర్చి డెకరేషన్ చూడండి సార్. సార్ చూసి చూడండి సార్ బాగా ఏమిరా అంటే మొత్తం కిలోమీటర్ ఇట్లా ఆ చర్చికి అవతల కిలోమీటర్లు స్టార్స్ కట్టినారు. ఎక్కడ చూసిన నక్షత్రం. ఆ నక్షత్రాల గురించి కాదు మాట్లాడుతున్నది. ఇంటి మీద స్టార్ ఉండొచ్చు, అది క్రైస్తవ ఇల్లు అని చెప్పచ్చు, కానీ యేసు కలిగిన జీవితం అని చెప్పలేము. యేసయ్య ఉన్నాడు లైఫ్లో అని చెప్పలేము. అలా చెప్పాలంటే ఏమండి, నక్షత్రము నిన్ను దేవుని దగ్గరికి నడిపించాలి. అసలు నక్షత్రాలైనటువంటి వారు దేవుణ్ణి చూపుతుంటారు, ఎప్పుడు వాళ్ళని చూపించుకోరు. ఇక్కడ అంటాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి, అంటే ఇప్పుడు జ్ఞానులకు గైడ్ లైన్స్ ఎవరిస్తున్నారు? నక్షత్రం. అది నడుస్తూ ఉంది. అసలు చూసి స్టార్ట్ అయింది జర్నీ 2లో. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చితమంటే బయలుదేరాము. కానీ చూడండి 9వ వచనం చివర్లో, వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటు మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందు నడుస్తూ ఉంది. నక్షత్రాన్ని చూసి జర్నీ స్టార్ట్ అయింది. ఇక ఎక్కడికి పోతుంటే ఆ నక్షత్రం ఎక్కడికి పోతుంటే వీళ్ళు అట్లకు పోతున్నారు. జ్ఞానులు, వీళ్ళు ముందే జ్ఞానులు. ఎవరిని వెతుకుతున్నారు? దేవుణ్ణి వెతుకుతున్నారు. జ్ఞానులను నడిపించే నక్షత్రం అంటే కొన్నిసార్లు ఆ నక్షత్రాలంటే భక్తులు చదువు ఉండదు, దేవుని దగ్గరికి అయితే నడిపిస్తారు. హల్లెలూయా. చదువు రాకపోవచ్చు. పేతురుకి ఏం చదువు వస్తుంది? సెయింట్ పీటర్కి ఏం చదువు వస్తుంది? సెయింట్ పాల్ అంటే ఒకవేళ ఆయన మహామేధావి అనుకున్నా. యేసు శిష్యులలో చాలామందికి చదువు, కానీ వాళ్ళు యేసును ప్రకటించారు. వాళ్ళ దగ్గర ఏముంది? యేసును చూశారు, ఆ జ్ఞానమైన యేసు దగ్గర నడిపించారు అందరినీ. ప్రియులారా, కనుక ఈ నక్షత్రం గురించి కొన్ని విషయాలు మనం చదువుతుండగా సంఖ్యాకాండము 24:17 కంటిన్యూ చేయండి. ఎవరన్నా చదవండి ప్లీజ్. సంఖ్య నంబర్స్ 24 చాప్టర్ 17th వర్స్. ఆయనను చూస్తున్నాను, ఇప్పుడు కాదు చాలా దినాలకు వస్తాడు. ఆయన చూస్తున్నాను, దగ్గర లేడు, ఆయన చాలా దూరంలో కనపడుతున్నాడు. అది సంగతి. నక్షత్రము యాకోబులో ఉదయించను. యాకోబు వంశస్థులు ఎవరు? యాకోబుకు ఇంకొక పేరేం పేరు? ఇజ్రాయెల్. ఇప్పుడున్న ఇజ్రాయెల్ కంట్రీ ఉంది చూశారు, అది బైబిల్ హిస్టరీకి మూలం. అతని పేరు ముందు పేరేం పేరు? యాకోబు. మారిన తర్వాత అతని పేరేం పేరు? ఇశ్రాయేలు. ఆ యాకోబులు ఏం ఉదయిస్తుందంట? నక్షత్రం ఉదయించును. బాగా వినండి, అసలు భూమి మీద ఉన్న అన్ని దేశాలకు వెలుగు లాంటి దేశం, దేవుని పరిచయం చేసిన దేశం ఇజ్రాయెల్ దేశం అయితే, ఆ ఇశ్రాయేలీలకే స్టార్ లాంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే నేను చెప్పేంతవరకు మీరు చెప్పరైతే, ఇశ్రాయేలీలు నడిపించే ఆ స్టారే యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళకున్న తెలివి ఎవరికి లేదు. అసలు ప్రపంచంలో ఉన్న తెలివి అంతా వాళ్ళదే. ఓఫిర్ అని ఒక మాట చెప్పాడు, శాస్త్రజ్ఞులు దాదాపు 80% అందరూ కూడా జ్యూస్, యూదులే. విమానం కనిపెట్టింది వాళ్ళే, ఏమండి, దాదాపు బల్బు కనిపెట్టింది వాళ్ళే, టెలిఫోన్ కనిపెట్టింది వాళ్ళే. ఐన్స్టీన్ ఎవరు? మేధావి, శాస్త్రజ్ఞులు ఉండే టాప్, ఆయన ప్రిన్స్ ఆఫ్ సైంటిస్ట్. మంచి మంచి అన్నీ కనిపెట్టి, రైలు కనిపెట్టింది వాళ్ళే, ప్లేన్ కనిపెట్టింది వాళ్ళే. ఎన్నో కనిపెట్టినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళకే యేసుప్రభు ఎవరండి? జ్ఞానులకే జ్ఞానమైన యేసు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే, నక్షత్రం ఎక్కడ ఉదయించింది? ఇప్పుడు యేసు ప్రభుని గురించి కొద్దిసేపు ధ్యానం చేస్తున్నాం. నక్షత్రము అంటే యేసు. మిగతాయి చాలా ఉన్నాయి, మామూలు స్టార్స్ ఉన్నాయి, భక్తులు అనే స్టార్స్ ఉన్నారు, ఏంజల్స్ అనే స్టార్స్ ఉన్నారు, ఫాలన్ ఏంజల్స్ అనే స్టార్స్ ఉన్నారు, వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు యేసు అనే స్టార్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్ని నక్షత్రాలను చేసినవాడు.
యేసుప్రభు అనే నక్షత్రం ఏం చేశాడు? సమస్త సృష్టిని చేశాడు. చూడండి ప్రియులారా, యోబు గ్రంథం 38, యోబు గ్రంథం 38, 7 ఎవరైనా చదవండి. ఉదయ నక్షత్రములు ఆనందించి, ఇక్కడ కొన్ని స్టార్స్లో మళ్ళీ స్పెషల్ స్టార్స్ కనపడుతున్నాయి. వాటి పేరు ఏం పేరు? మార్నింగ్ స్టార్స్. ఏమండి? జోబ్ 30th chapter 7th verse అండ్ ఆల్సో 31st verse. 31 ఏమో చూడండి. కృత్రిమ నక్షత్రములను నీవు, అంటే దేవుడు ఏం చేశాడంట? కృత్రిమ నక్షత్రాలను బంధించాడట. అంటే కొన్ని నక్షత్రాలను దేవుడు ఏం చేసినట్టు కనబడుతుంది? బంధించేశాడు. ఇవి మామూలు నక్షత్రాలు కాదు. చూడండి కిందికి రండి. మృగశీర్షకు కట్లు, ఇంకొక ఒక టైపు నక్షత్రాన్ని ఏం చేశాడు ఆయన? కట్లు విప్పాడు. కొంతమందిని ఏమో బంధించాడు, కొన్నేమో కట్లు విప్పాడు. అంటే ఈ నక్షత్రం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనే నక్షత్రం యాకోబులో ఉదయించిన నక్షత్రం. ఎక్కడ ఉదయిస్తాడు ఆయన? ఎక్కడ పుడతాడు ఆయన? ఇశ్రాయేల్ దేశంలో పుడతాడు. అది కూడా ప్లేస్ చెప్పాడు. ఎక్కడ? బెత్లెహేంలో పుడతాడు స్పెసిఫిక్గా. దేవుడు అంటే అర్థం బాగానండి. దేవుడు అంటే అర్థం ముందే చెప్పి చేసేవాడు. 1000 సంవత్సరాల కిందే చెప్పాడు, నా కుమారుణ్ణి భూమి మీదకి పంపుతాను అని చెప్పి పంపాడు. ఎక్కడికి పంపుతావు అంటే భూమి మీదకి. ఎక్కడ పుడతాడు అంటే బెత్లెహేము. ఎవరికి పుడతాడు అంటే కన్యకకు. అన్ని స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ప్రియులారా, లేఖనాలు ముందే చెప్పి యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పి పుట్టించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఉదయ నక్షత్రం. ఎవరండి ఆయన? 7వ వచనంలో ఏమనుంది? 30th chapter 7th verse ఉదయ నక్షత్రములు అంటే కొన్ని మార్నింగ్ స్టార్స్ ఉన్నాయి. బైబిల్లో కొన్ని మార్నింగ్ స్టార్స్ ఉన్నాయి. దాంట్లో ఒకడు యేసుక్రీస్తు. అయితే ఆయన మెయిన్, ఆయనే ఈ నక్షత్రాలన్నింటినీ చేశాడు. లాస్ట్ ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 22nd chapter 16th verse లాస్ట్లో, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. యేసుప్రభు ఎవరు? వేకువ చుక్క అంటే ఇంగ్లీష్లో ఏంటి? మార్నింగ్ స్టార్. అంటే యేసుప్రభువును గన నువ్వు తాకితే ఇక కొద్ది కాలానికి నీ బ్రతుకు తెల్లారిపోతుంది, వెలుగులేక వస్తుంది. వెంటనే రాదు. రక్షింపబడిన రోజే నువ్వు పుట్టినట్టు లెక్క. పిల్లలు పుడితేనే అప్పుడే జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. అప్పుడే నడుస్తారా? అప్పుడే మాట్లాడతారా? కాదు, కొంతకాలానికి. యేసుని నమ్ముకున్న కొంతకాలానికి నువ్వు ఉదయిస్తావు, ఉదయాన్ని చూస్తావు. యేసుప్రభు ఎవరండి? ఉదయించు నక్షత్రం, ఉదయ నక్షత్రం. యేసు మొత్తం మీద నక్షత్రం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, వీళ్ళంతా ఎవరు? వెలుగుకు సంబంధించిన వాళ్ళు, వెలిగిచ్చేవాళ్ళు. హల్లెలూయా. అంటే యేసుప్రభు నెంబర్ 1 ఆయన నక్షత్రం, నిన్ను దేవుని దగ్గరికి నడిపించే నక్షత్రం. నెంబర్ 1 ఏంటండి? కొంతమంది భక్తులు భూమి మీద ఉన్నారు, వాళ్ళు నిన్ను దేవుని దగ్గర నడిపిస్తారు. జ్ఞానులు ఉన్నారు ఇక్కడ బైబిల్లో, వాళ్ళు ఆ నక్షత్రం వీళ్ళని యేసు దగ్గర నడిపించే నక్షత్రం ఒకటి. రెండవది, నక్షత్రం అంటే వెలుగునిచ్చేది. హల్లెలూయా. వెలుగునిస్తే నీ జీవితానికి వెలుగుని. యేసు ప్రభువుని నమ్ముకొని పాడు పనులు ఎవరు చేసుకుంటూ బతకరు, పడిపోతే తప్ప. అబద్ధ జీవితాన్ని ఎవరు జీవించలేరు, ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభు ఎవరండి? వెలుగు. అందుకే లూకాసు వార్తలో ఒక మాట అంటాడు, చీకటిలో కూర్చున్న వారికి. ఆ మాట ఎంత అద్భుతమైన మాట చూడు. 1వ అధ్యాయం 79 చివరి లైన్ లాస్ట్లో, చీకటిలోను. లూకా, సెయింట్ లూక్ 1st chapter 79, చీకటిలోను
మరణ ఛాయలోను కూర్చుండు వారికి. ఎవరికి ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు మీరు? ఇప్పుడు చర్చిలో. మర్చిపోయినారా? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? అవు కదా సార్, క్రిస్మస్ కదా ఈరోజు, మర్చిపోయేటట్టు చేస్తున్నావు నువ్వు. చర్చిలో కూర్చున్నావు. కానీ కొంతమంది దేవుని దృష్టిలో ఎక్కడ కూర్చున్నారు? చీకటిలో కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు చీకటిలో? పాపం చేయాలంటే ఏం కావాలి? తాగి ఊడిపోతానికి ఏం కావాలి? తాగేవానికి ఏం కావాలి? చీకటి. ఒకవేళ నీకు కూడా వెలుగు కావాలంటే 0 బల్బ్ వేసి అంటారు వాళ్ళు. అందుకే అవన్నీ ఎట్లా ఉంటాయి రెస్టారెంట్లు? అవన్నీ డల్ కలర్స్. ముఖం కనపడకూడదు. వాడు తాగుతాను ఆనందించాలి, కానీ వాడు వెలుగులేక రాలేడు. చీకటి ప్రదేశాలకు పోతాడు. ఈ పక్క ఇల్లు అవన్నీ పడకముందు అవన్నీ రోడ్లు పడేటప్పుడు ఆ డ్రంకర్స్ అంతా ఎక్కడ పోతుందో తెలిసిన? ఆ చీకట్లేవి ఆడ రౌండ్ కూర్చొని తాగి మర్యాద ఉండరు. ఇక వాళ్ళకు మత్తు ఎక్కుతుంది. ఆడుండి సీసాలు బావులు పడతారు. ఆ రోడ్డు అంతా గలిబిలే, ఎవరు నడవడానికి వీలే లేకుండా చీకట్లో వరకు. దొంగతనం చేసేవాడు ఎప్పుడు వస్తాడు వాడు? అబ్బా తెల్లవారింది, ఇప్పుడు దొంగతనాన్ని పోవాలా అనుకుంటాడు వాడు. రాత్రిపూట, అర్ధరాత్రి పూట జనములంతా నిద్రపోయే టయాలు ఉంటే వాడిని ఎవరు ఆటంకమే ఉండదు. దొంగతనం చేయాలంటే చీకటి, పాపం చేయాలి, వ్యభిచారం చేయాలంటే చీకటి, ఎవరికి కనబడని స్థితిగతులు చేయాలంటే చీకటి, తాగాలంటే చీకటి. ఏ పాపమైనా ఎక్కడ జరుగుతుంది? కాబట్టి చాలామంది భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళు అంతా ఎక్కడ కూర్చున్నారు? చీకట్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఇష్టంలో వెలుగు ఇష్టంలా. ఎందుకంటే వెలుగు లేకొస్తే కనపడతాం, అందరికి కనపడతాం. అది ఇష్టంలా. పాపం చేసే వాళ్ళు ఎప్పుడు చీకట్లోనే చేస్తారు. తల్లిదండ్రులకు తెలియకుండా చేసే విషయాలు, చీకట్లో జరిగే విషయాలు, దేవునికి తెలియకుండా చేయాలని దేవుడు చూడలేదు అనుకుంటాడు. అన్నీ చూస్తున్నాడు ఆయన. నువ్వు చేసేటి అన్నీ ఏమంటున్నాడు ఇక్కడ? చీకట్లోను మరణ ఛాయలోను కూర్చుండ వారికి ఏమి ఇవ్వడానికి? అది దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పేరేం పేరు? ప్రకాశమానమైన వేకుచుక్క. వేకుచుక్క, కానీ దానికి ఏముంది? ప్రకాశమానం, లైట్ ఉంది, వెలుగు ఆయన. కాబట్టి ఆ వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభు నిన్ను వెలుగులోనే నడిపిస్తాడు. ఆయన వెలుగై ఉండినట్లు మనం కూడా వెలుగు కలిగి అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటే ఎక్కడ నడుస్తాం మనం? వెలుగులో నడిచిన ఎట్లా? చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, ఆయన ఎక్కడుంటాడు? ఆయనే ఎవరు? ఆయన ఉండేది వెలుగే. ఆయన ఏమన్నాడు అప్పుడు? ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు. మనమును వెలుగులో నడిచినడలా ఇద్దరు అన్యోన్య సహవాసం గలవారమై. బాగా వినండి. నువ్వేమో చీకట్లో పాపం చేసుకుంటూ ఉండి దేవుడేమో వెలుగై ఉంటే ఫ్రెండ్షిప్ ఎలా వస్తుంది? అప్పుడు ఇద్దరు ఏమై ఉండాలి? దేవుడు వెలుగై ఉండాలి, నువ్వు వెలుగుగా మార్పు చెంది ఉండాలి. అప్పుడు మీరిద్దరు అన్యోన్య సహవాసం చేయొచ్చు. అందుకే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు దేవుని పిల్లలు అయితే బాగుంటారు. ఇద్దరు వెలుగు సంబంధులు కాబట్టి అన్యోన్యంగా ఉంటారు. అన్యోన్యత ఎక్కడ ఉండదు? ఒకరు వెలుగు, ఒకరు చీకటి అయితే. ఎంత భయంకరం అండి. భర్తలు చక్కటి భర్తలను పెట్టుకొని పాపములు బతికే స్త్రీలు ఉన్నారు తెలియకుండా రహస్య జీవితాల్లో. అట్లనే భార్యలకు తెలియకుండా లోపల భయంకరమైన రహస్య జీవితాలు జీవించే భర్తలు ఎంతోమంది జరుగుతుంది లోకంలో. ఇది చీకటి. చీకటిలోను మరణఛాయలు. మరణఛాయ అంటే ఇక నెక్స్ట్ టైం అయిపోతారు. ఈ చీకట్లో కూర్చున్న వాళ్ళు బాగా చెప్పండి. చీకట్లో కూర్చున్న వాళ్ళు ఇంకా కొంతకాలానికి ఏ ఛాయలోకి వెళ్ళిపోతారు? వాళ్ళు మరణ ఛాయలోకి వెళ్ళిపోయే టైం. అట్లా వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకున్నాడంట ఆయన? లూకాసు సువార్త 1వ అధ్యాయం 79 ఏమన్నాడు? వెలుగిచ్చుటకై. ఎక్కడ కూర్చున్న వారికి వెలుగు?
చీకట్లో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి, ఎక్కడి నుండి? పైనుండి దేవుడు చూసి ఏదో చేయాలనుకున్నాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. నువ్వు చీకట్లోంచి బయటికి రావాలి, మరణంలోంచి బయటికి రావాలి. అట్లా లాక్కొని నువ్వు అయితే ఒక్కటి, ఊరికి వింటున్నావు కానీ నువ్వు వచ్చావా? దేవునికి చేయి ఇచ్చావా? నాకు మరణం వద్దు, జీవం కావాలని చెప్పావా? నాకు పాపం వద్దు, పరిశుద్ధత కావాలని ఎన్నడైనా దేవునితో ఒక సంబంధం వచ్చిందా, కలిగిందా? ఏమంటే ఇద్దరు పురుషుడు స్త్రీ యాక్సెప్టెన్స్ రాకపోతే పెళ్ళి అవుతుందా? మీరు చెప్పండి. కాదు. అట్లనే దేవుడు భక్తుడు ఇద్దరు ఏమండి యాక్సెప్టెన్స్, అంగీకారం చెప్పితేనే అన్యోన్య సహవాసం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వచ్చావు? దేవుని దగ్గరికి నువ్వు వచ్చిన రోజు పేరు ఏం పేరు తెలుసా? రక్షణ దినము. హల్లెలూయా. ఏమండి ఏం దినం అది? రక్షణ దినం. కాబట్టి నక్షత్రం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ నక్షత్రం అంటే అర్థం దేవుని దగ్గరికి నిన్ను నడిపించే భక్తులు. కానీ ఎవరైనా కానీ దేవుని దగ్గర నిన్ను నడిపిస్తున్నారంటే వాళ్ళు మనకి ఎట్లాంటి నక్షత్రాల వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, కొంతమంది యూత్ను నడిపిస్తున్నారు, స్టార్లు ఉన్నారు, వాళ్ళు కూడా నడిపిస్తున్నారు. ఎక్కడికి? అగ్నిగుండాన్ని తీసుకుపోతారు వాళ్ళు. ఎవరు? మెగా, గిగా, ఏమండి మెగా స్టార్లు, జిగా స్టార్లు, ఏంటి ఉన్నాయి కదా స్టార్లు. ఏమి స్టార్లు? ఎక్కడికి నడిపిస్తున్నాయి? నిత్యాగ్ని గుండముకు నడిపించే స్టార్లు ఉన్నాయి కొన్ని. కానీ నిజమైన నక్షత్రాలంటే నిన్ను బాగుపరచే నక్షత్రాలు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పేది దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో అంటాడు, నీతిని అనుసరించున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు ఆకాశమందలి జ్యోతుల వలె. బావినండి, నిజమైన దేవుని సేవకుల దగ్గర కన్నా మీరు వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? నీతిని అనుసరించేవారుగా నిన్ను తయారు చేస్తారు. నీతి ఉండాలి జీవితంలో. రక్షణ ఉంటే సరిపోదు, ఇంకా ఏముండాలి? నీతి. రక్షణ, నీతి. రక్షణ, నీతి చాలా ప్రాముఖ్యమైన అంశాలు యెషయా గ్రంథంలో. 61 రండి, యెషయా గ్రంథం చివరి అధ్యాయాలకి రండి ప్రియులారా. 62 చదవండి. 62:1 సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె. అంటే అర్థం ఏంటి? రక్షణనే రేపు ఎదిగి అనేక అనుభవాలు సంపాదించి ప్రార్థన చేసి దేవునికి దగ్గరై సూర్యుల్లాగా వెళ్తురు నీలో నుంచి బయలుదేరుతుంది. రక్షణేమో దీపమే, కానీ నీతి మాత్రం పెరిగి సూర్యుల్లాగా బ్రైట్ స్టార్ లాగా తయారైపోతుంది. దేవుని స్తోత్రం. రక్షణ పొందినప్పుడు చిన్న వెలుతురే. రక్షణ పొందిన తర్వాత ఇంకా రక్షణలో ఎదుగుతూ ముందుకు సాగిపోతే కన్నా నీ నీతి ఎలా తయారవుతుంది? సూర్యకాంతి వలె కనబడు వరకు రక్షణ ఎదగాలి. ఊరికి రక్షణ పొందినాం అయిపోయి మనకు పరలోకం గ్యారెంటీ కుదరదు. నీతిని వెంబడించాలి. ఇప్పుడు చెప్పండి, నక్షత్రం నడిపిస్తుంది నిజమే, కానీ నువ్వు ఫాలో కావద్దు, నువ్వు ఫాలో కావాలి. ఏంటండి ఏదో క్రిస్మస్ అంటే 4 మాటలు చెప్పేసేయాలి. 4 మాటలు చెప్పి వదిలేస్తే నెక్స్ట్ భోజనం పదార్థాలు ఉంటాయి, అవి అంత ఆనందమే ఉండాలి. అదంతా అయిపోయిన తర్వాత హ్యాపీ క్రిస్మస్. ఏం హ్యాపీ రా చెప్పు. నీ ముఖంలోనే ఏమండి కొంతమంది హ్యాపీ క్రిస్మస్, మళ్ళీ రోజు చెడుగా అన్హ్యాపీ. లోపల ఉండే హ్యాపీనెస్ నీలో కలిగి నిండి పొర్లేంత వరకు నీవు రక్షణలో ఎదుగుతూనే ఉండాలి. హల్లెలూయా. పైన 61:10 చూడండి. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతను పైబట్టను నాకు. బాగా వినండి, యెషయా గ్రంథం అంతా ఎక్కడెక్కడ రక్షణ ఉంటుందో పక్కనే నీతి ఉంటుంది.
అంటే రక్షణ పొందితే సరిపోదు, నీతిమంతులు కావాలి. దేవుడే నీతో చెప్పాలి, యు ఆర్ ద రైచియస్ పర్సన్ అని దేవుడు చెప్పాలి. రక్షకుడు వచ్చినప్పుడు రక్షణ వస్తుంది, కానీ వెంటనే నీతి రాదు. రక్షింపబడి కూడా చాలామంది చర్చిలు పోతుంటారు, అన్ని పనులు చేస్తుంటారు, అన్ని పాపాలలోనే బ్రతుకుతుంటారు. ఒకడు అంటాడు, చాలామంది చర్చి పోయే వాళ్ళు ఏం బాగున్నారండి, అందుకే నేను చర్చికి రానంట. నేను చెప్తున్నాను, నువ్వు వచ్చి వాళ్ళకి మోడల్గా ఉండు. మరి నువ్వు రానంటుండవు కదా వాళ్ళంతా బాగలేరని, నువ్వు వచ్చి బాగుపడి వాళ్ళకు మాదిరిగా ఉండు. నువ్వు చక్కగా నిలబడి చూపించు. మరి రానోని నువ్వేం చెప్తావురా బాబు? యేసును అంగీకరించడం అంత తేలికైన విషయం కాదు. దేవుడే నీ మీద కృప చూపితే తప్ప వెలుగులేకి రాలేవు. అందుకేమన్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఆ వెలుగు యొక్క అమేజింగ్ గ్రేస్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అర్థమవుతుంది? వచ్చింత వెలుగు లేక వస్తే కదా అర్థమయ్యేది. నేను ఇక్కడ కూర్చొని అమెరికా అంటే ఏంటనుకో అని అంటే మరి నాకేమర్థమవుతుందండి? ఒకసారి అమెరికా పోవాలా, అప్పుడు తెలుస్తుంది. ప్రియులారా, కనుక నక్షత్రం అంటే దేవుడి దగ్గర నడిపించేది, నక్షత్రం అంటే వెలుగులేకి నడిపించేది. ఇంకొక మాట అన్నాడు అక్కడ సంఖ్యాకాండం 24లో, అది చెప్పి మనం ముగించుకుందాం. ప్రియులారా, సంఖ్యాకాండం 24:17 మర్చిపోవద్దు. దట్ ఈస్ ద రూట్ వర్డ్స్. సంఖ్యాకాండం 17లో నక్షత్రం యాకోబులో దేవుని కుమారుడు నక్షత్రంగా పిలువబడ్డాడు. ఇప్పుడే చూపించాం మీకు, వేకువ చుక్క. ఆయన ఎవరు? ప్రకాశమానమైన వేకువ చుక్క. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రకాశం, వెలుతురు, వెలుగు ఉంటుంది. సరే, అయితే ఇంకొక మాట అక్కడే ఉదయించెను అన్నాడు. బాగా వినండి. నక్షత్రం ఉదయిస్తుంది అంటే అర్థం ఏంటి తెలుసా? బాగా వినండి. అన్ని నక్షత్రాలు నిరంతరము ఉంటాయి. బైబిల్ ఏమన్నాడు? ఆకాశమందలి జ్యోతుల వలె నిరంతరము ఉండేటి జ్యోతులు అంటే. కానీ ఒక స్టార్ ఉన్నాడు, ఒక ఆయన అసలు శిష్యులైన స్టార్. ఆయన సృష్టికర్త. నన్ను చేసింది, నిన్ను చేసింది కడుపులో, ఈ విశ్వాన్ని చేసిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉదయించబోతున్నాడు. హల్లెలూయా. ఉదయించుట అంటే పుట్టుట. చెప్పండి, ఉదయించుట అంటే పుట్టుట. చనిపోవడం అంటే గిట్టుట లేక అస్తమయం. అవునా? ఇప్పుడు మనం ఏమంటామంటే సూర్యుడు పుట్టినిరా వెలుతురు వస్తుంది అంటాం. ఉదయం పూట పుట్టాడు, మళ్ళీ సాయంత్రానికి అంటే ఒక స్టార్ ఉన్నాడు ఒక ఆయన. ఆయన ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఒకే ఒక ఆయన. ఎందుకంటే ఆయన మరణము మనల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. ఆయన పుట్టుక క్రిస్మస్. ఆయన పుట్టుక క్రిస్మస్. అందుకోసం కాదు ఆయన వచ్చింది భూమికి, పుట్టడానికి కోసం కాదు వచ్చింది, అస్తమించడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మరణంలో మనకు జీవం ఉంది. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనకు వెలుగై ఉండెను. చూడండి, వాక్యమే వెలుగు, వెలుగే శరీరం ధరించుకుని వచ్చింది. యోహాను సువార్త ఏమండి, గాస్పల్ ఆఫ్ జాన్ ఫస్ట్ చాప్టర్. ఒక్క నిమిషం వచనం చెప్పు. అది కాదు, అది అయిపోయింది. మొదటి అధ్యాయము కిందికి రండి. కృపా సత్య 14th వర్డ్స్. ఆ వాక్యం ఏ వాక్యం? బాగినండి. మొదటి వచనంలో ఉండే ఆది యందు ఉన్న వాక్యం. ఆది యందు ఏ వాక్యం ఉన్నదో ఆ వాక్యము ఇప్పుడు శరీరము ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడుగా. అది క్రిస్మస్. హల్లెలూయా. దేవుడు దేవుడుగా ఉండకుండా మనుష్యుడిగా నరావతారం ఎత్తాడు. ఒకటేసారి ఎత్తాడు, 10 సార్లు ఎత్తాడు ఆయన, 20 సార్లు ఎత్తాడు ఆయన.
ఒకే ఒక అవతారం. ఎందుకు? పాపులందరి కొరకు, పాపముల కొరకు, శాపముల కొరకు, రోగముల కొరకు, సమస్యల కొరకు సిలువలో చనిపోతే అవన్నీ మనకు జీవము, ఏమంటాం, ఆశీర్వాదము, మేళ్ళు, సమస్యలకు పరిష్కారం అన్నీ ఆయనలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ఒక్కడుంటే నీకు అన్నీ ఉన్నట్టే. యేసు లేకపోతే నీకు సున్నా ఉన్నట్టే. ఏమున్నట్టే? జీరోకు వాల్యూ లేదు. ఇఫ్ వీ హ్యావ్ వన్, ఏమండి, మనం ఒకటై ఉండి పక్కన జీరో వచ్చి చేరింది అనుకోండి. ఇఫ్ జీరో ఈజ్ యాడెడ్ టు ది వన్, దెర్ ఈజ్ సమ్ వాల్యూ. ఒకటికి పక్కన సున్నా పెట్టే కొద్దీ, పెంచే కొద్దీ, ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ద జీరో, చాలా విలువ విలువ విలువ. దేవునికి స్తోత్రం కలుగుగా. 10 రూపాయలకు ఇంకో సున్నా పెడితే, 100 రూపాయలకు ఇంకో సున్నా పెడితే, ఎందుకు తెలుసా? ఫస్ట్ ఒకటి ఉంది, అది సంగతి. ఆ ఒకటే దేవుడు. దేవుని స్తోత్రం కలుగు. కొంపదీసి నీవు సున్నాలు చాలా ఉండాలని ఒకటి నిడిచిపెట్టినావు అనుకో, మొత్తం జీరో ఈజ్ మల్టిప్లైడ్ బై జీరో ఈజ్ నథింగ్ బట్ జీరో. జీవితం వల్ల ఖాళీ అయిపోతుంది. యేసును కలిగి ఉంటే వాల్యూ వస్తుంటుంది, యేసును వదిలిపెడితే జీరో అవుతుంది. చాలామంది ఏదో లైఫ్ ఇక్కడ భూమి మీదనే ఎన్నేళ్ళు బ్రతుకుతాం అనే ఫీలింగ్ ఒక్కొక్కరికి. నాకు అనిపిస్తుంది, మన ఆదోన్లో స్టార్ హోటల్ పడింది, చాలా సంతోషం. ఆదోన్లో స్టార్ హోటల్ పడింది ఆడ. కానీ ఆ ఓనర్ ఆమె చాలా కొద్దిగా ఏజ్ బార్. ఆమెకి ఏదైనా ఒక 10 జీవితాలు ఇస్తే దేవుడు బ్రహ్మాండం బతకదు. కానీ నో, ఓన్లీ 1 లైఫ్ హ్యాస్ గివెన్ టు హర్. ఒకే జీవితాన్ని దేవుడు ఇస్తాడు, తర్వాత లైఫ్ ఎండ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువు ఉదయించాడు అంటే అర్థం ఏంటి? పుట్టాడు. పుట్టినోడు ఖచ్చితంగా యేసు ప్రభువుడు చనిపోయాడు. ఎక్కడ? సిలువలో. ఎవరి కోసం? అసలు నీ కోసం, నా కోసం చచ్చిపోవాలంటే ఆయనలో పాపం ఉండకూడదు. అందుకే యెషయా 7:14 ఏమంటాడంటే, కన్యక గర్భవతి అయి పాపం అనేది లేకుండా పుట్టే పురుషుడు ఒక ఆయన ఉన్నాడని వేదాలు, చతుర్వేదాలు చెప్తున్నాయి. ఏమండి? ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం, వేదాలు చెబుతున్నాయి. ఏమని? ఒక ఆయన పురుషుడు ఉన్నాడు, ఆయన పేరు ఆది పురుష్. సినిమాలు తీసేది కాదు ఆది పురుష్ అని. నువ్వు ఆదో కాదో చెప్పాలా. ఆది పురుష్ అంటే ఫస్ట్ పురుషుడు అని అర్థం. నీకు తెలిసిన అన్ని సంగతులు. అందుకే ఆయన మొదటోడు కాబట్టి మొదట పుట్టినవాడు అన్నాడు యోబు. చూడండి బైబిల్ గ్రంథంలో ద బుక్ ఆఫ్ జోబ్, ఏమండి, 5వ అధ్యాయం 15th చాప్టర్ 7th వర్డ్స్ ఏమన్నాడు? 7వ వచనం, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఎవరు తెలుసా? మొదట పుట్టిన పురుషుడు. దాన్ని ఇంకొక భాషలో అందాం, వేదాలలో, ఉపనిషత్తుల ఇదే దాన్ని గ్రాంధిక భాషలో ఆది సంభూతుడు. హల్లెలూయా. మొదట పుట్టిన పురుషుడు అనే ఒకటే, ఆది సంభూతుడు అనే ఒకటే. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? మొట్టమొదట పుట్టిన పురుషుడు ఆయన, ఆది సంభూతుడు ఆయన. అయినా ఆయన భూమి మీదకి వచ్చి నీ కోసం, నా కోసం, అందరి కోసం చనిపోయాడు. చనిపోవాలంటే ముందు పుట్టాలనవుదా? అందుకే అదేంటిది? క్రిస్మస్. హల్లెలూయా. యేసు పుట్టడం క్రిస్మస్, యేసు చనిపోవటం మనకు విడుదల. ఇది రక్షణ, అది విడుదల. ఇదేమో రక్షణ, అదేమో కంప్లీట్ డెలివరెన్స్. హల్లెలూయా. యేసు మరణం మనకు జీవాన్ని ఇచ్చింది. అంటే ఇండైరెక్ట్గా ఏమర్థమైంది? మరణం దేనికి పనికిరాదు అనుకుంటుంటాం. నాకైతే చాలా అయిష్టం. ఐ హేట్ డెత్.
మరణం అంటే చాలా అసహ్యము. ఎవరైనా చనిపోతుంటే చూడబుద్ధి కాదు. అంత అందంగా ఉండే ఆ ముఖం ప్రేతకళ వస్తుంది, చచ్చిన శవకళ వస్తుంది. మరణం బాగుండదు. కానీ అదే ఆది సంభూతుడు మరణించటం వల్ల దేవుడు అందరికీ విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మొదట సృష్టికర్త కాబట్టి అందరినీ సృష్టించాడు. మనం చెడిపోతే ఏం చేశాడు? మళ్ళా ఆయన్నే వాడుకొని రిపేర్ చేశాడు. అర్థమవుతుందా? ఫస్ట్ ఈజ్ క్రియేటర్ అండ్ సెకండ్ ఈజ్ రెడీమర్. చాలామంది రక్షింపబడి నమ్మి బాప్తిసం తీసుకొని ఇంక విచ్చలవిడిగా బ్రతకటం. ఏం పరిశుద్ధత ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం. అసలు నీకు యేసు ప్రభువు ఉన్నాడు, కానీ ఏం కావాలి ఇప్పుడు? విడుదల. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ సంవత్సరం 2024లో ఈ క్రిస్టమస్ దినమున అడుగుదాం, ప్రభువా నీతో నాకు మంచి సంబంధం కావాలి. మగపిల్లలు ఆడపిల్లలు ప్రపోజల్ పోతారు, పెళ్లి చూపులు అంటారు. చూసినట్టు అన్నీ ఒప్పుకుంటారా? ఏం బాగలేడండి పొట్టోడు. ఎవరు? పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, నేను చేసుకోను అంటే చేస్తావు నువ్వు పెళ్ళి? మరి చేయలేవు. ఓకే నచ్చినాడు అన్నప్పుడే పెళ్ళి అవుతుంది. అట్లనే యేసు దగ్గరికి నువ్వు వచ్చి ఆయన అంగీకరిస్తేనే నీకు సంబంధాలు ఏర్పడతాయి. హల్లెలూయా. చాలామంది పెళ్లి చూపులు ఏమంటారు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నా సంబంధానికి. ఏం సంబంధం? ఇక్కడ కూడా దేవునితో సంబంధం. హల్లెలూయా. దేవునితో సమాధానం, దేవునితో సంధి. కాబట్టి క్రిస్మస్ అంటే, నక్షత్రం అంటే ఏం చెప్పాము మనం? నక్షత్రం దేవుని దగ్గర నడిపిస్తుంది. నక్షత్రమే నీకు వెలుగు, లైఫ్కి ఇస్తుంది. మూడోది, నక్షత్రం మన కొరకు పుట్టింది, మన కొరకు చనిపోయింది. అదే నక్షత్రం తిరిగి లేచింది. దట్ ఈస్ నథింగ్ బట్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. బోర్న్, బర్త్, డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ కంప్లీట్ సాల్వేషన్. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టుకలో నీకు రక్షణ దొరికింది. యేసు ప్రభు మరణంలో నీకు జీవము సమృద్ధిగా దొరికింది. ఆయన పునరుద్ధానంలో నూతనత్వం దొరికింది. కంప్లీట్ న్యూలీ పర్సన్, న్యూ యాటిట్యూడ్. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చూడండి, నమ్మి బాప్తిజం పొందిన తర్వాత సైతాన్ ఏమంటే నీకు రక్షణ లేదంటాడు. అందుకు ఏమనాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు రక్షణ నువ్వు ఇచ్చినావని గుర్తు, వాక్యంలో నుంచి నువ్వు మాట్లాడు అంటే దేవుడు నీతో మాట్లాడి తీరుతాడు. ఎందుకంటే ఆయనకు నోరు ఉంది. నీకు నోరు ఇచ్చినప్పుడు నోరు ఉండదా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు నోరు ఇచ్చినవాడు మాట్లాడ్డా? కాబట్టి గాడ్ విల్ గివ్ అష్యూరెన్స్ టు యువర్ సాల్వేషన్. నీ రక్షణకి ఏమి ఇస్తాడు ఆయన? నిశ్చయత ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది రక్షణ పొందారు, బాప్తిజం పొందరు. ఏదో మారు మనసు పొంది గమ్మగా అవుతారు. నమ్మి బాప్తిజం పొందితే రక్షణ వస్తుంది, రక్షణ పొంది గమ్మగా అవుతారు. కాదు, ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? అపోస్తుల వాక్యమందును, సహవాసమందును, ఆదివారం పూట రొట్టె విరుచుట ఎందును, ఎడతెగని ప్రార్థన ఎందుగనను 4 గన చేస్తూ వస్తే ప్రతి రూముకు ఎన్ని ఉంటాయండి కార్నర్స్? ప్రతి రూముకు ఎన్ని ఉంటాయి కార్నర్స్? 4 కార్నర్స్ మీద నీ జీవితాన్ని కడతాడు. హల్లెలూయా. ఒక ఆదివారం పోకపోయినా పర్వాలేదంటే కుదరదు. నువ్వు స్కూల్కి పో, నేను రానని ప్రిన్సిపాల్తో చెప్తే ఒప్పుకుంటాడా ప్రిన్సిపాల్? కాబట్టి పిల్లలు ఏం చేయాలి? మనము ఖచ్చితంగా నమ్మి బాప్తిజం పొందిన తర్వాత 4 కార్నర్స్ అంటే ఈ వాక్యము, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉంటే మెల్లగా డెవలప్ అవుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వాడు అటువంటి తేజ వీడికి వచ్చినప్పుడు ఇంత ఉన్నాడు, వాడు వీటికి వచ్చినప్పుడు ఎంత ఉన్నాడు? ఎక్కడికైనా పోనీలే, బయట ఉన్నాడు, అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడు. తేజ అంటే అర్థం ఏంటి? వెలుగు. వాడు వచ్చినప్పుడు ఎంతే ఉండే, ఇప్పుడు చూడండి, అందరు చూడండి ఎంతున్నాడు వాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఎత్తు కావటానికి ఏం చేయలే, పుట్టాడు ఎత్తుటి వాళ్ళకు. ఎవరికి పుట్టాడు?
ఎత్తుటోళ్ళకు పుట్టింటే అయినాడు అంతే. భోజనం చేసుకుంటూ వచ్చినాడు, నిద్రపోతూ వచ్చినాడు. నిద్ర ఆహారం గ్రోత్ ఇస్తుంది. హల్లెలూయా. అట్లనే రక్షింపబడిన తర్వాత ప్రతి ఆదివారము దేవునితో సహవాసం కలిగి ఉండు, ప్రార్థన చేస్తుండు, వాక్యం వింటూ ఉండు. ప్రార్థన, వాక్యము, సహవాసము, వాక్యం 4 గను ఉంటే రొట్టె విరుచుట. ఆదివారం ఏముంటుందండి? దాంట్లో యథార్థంగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వేస్తే చెయ్యి, నువ్వు గ్రో అవుతావు, పెరుగుతావు. హల్లెలూయా. డెవలప్మెంట్ ఉంటుంది, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉంటుంది, స్పిరిచువల్ ప్రాస్పరిటీ ఉంటుంది. ఈ దినం ఏం చెప్పాను నేను? యేసు ప్రభు పుట్టాడు, క్రిస్మస్. కానీ నీ హృదయంలోకి చేర్చుకోకపోతే యేసు నీవాడు కానే కాదు. నువ్వు నువ్వు క్రిస్టియన్ అయినా పర్వాలేదు, యేసు ప్రభు నీకు సంబంధించినవాడు కాదు. నువ్వు యేసు ప్రభుని ఏ పొద్దు అంగీకరిస్తావో ఆ రోజు రక్షణ దినం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒక దినం యేసుని అంగీకరించాలి లేదా? ఏమండి, సాల్వేషన్ డే అనేది ఒకటి ఉందా లేదా? ఎత్తని ఉన్నోళ్ళు వెరీ గుడ్. ఇంకా ఎవరికి లేదో, ఇంతవరకు ఎవరికి లేదో వాళ్ళు నిత్య చీకటి సంబంధించిన వాళ్ళు ఈ రోజైనా వెలుగు దిక్కు చూడాలి. పాపాలు వదలకపోతే ఏం జరుగుతుంది? ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. రారా బాబు చర్చికి, రారా బాబు, రారా అన్నాడు. బలవంతమే చేయడు ఆయన. 2 నీ దగ్గర పెడతాడు. ఆయన జీవమును మరణమును నీ దగ్గర పెట్టి సెలెక్ట్ చేసుకోమంటాడు. ఇదొక మాట చదివి మనము ముందుకు సాగిపోదాం. ముగిస్తానంటే అంటే మీరు ఎదురు చూస్తారని ఆ మాట అంటున్నాను. ముందుకు సాగుదాం. ఏమండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళంతా తీయండి. లాస్ట్ దగ్గరికి వచ్చేసాం, ముగింపు. ఏం పర్వాలేదు. హల్లెలూయా. ఇప్పుడన్నా చెప్పండి. దేని విషయం? హల్లెలూయా. త్వరగా ముగిస్తున్నాను దానికి. హల్లెలూయా. సరే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15. చూడుము, ఈరోజు నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట బాగినాలు. నా వైపు చూడాలి మీరు. ఏమేమి ఉంచాడంట? జీవం, మేలు ఈ పక్క నిలబడ్డారు. జీవం ఈ పక్క మరణం. దేవుడు మధ్యలో ఉండి, జీవం అంటే యేసుక్రీస్తు, మరణం అంటే లూసిఫర్ అనుకున్నాను. వీళ్ళిద్దరిని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావో, ఇప్పుడు ఈరోజు నువ్వు ఎవరిని యాక్సెప్ట్ చేస్తావు వాళ్ళని కదా రేపు పెళ్లి చేసుకుంటావు. నీకు జీవం కావాలన్నా మరణం కావాలని అడిగితే నువ్వేం చెప్తావు? మన తెలివి ఎటువంటిదంటే ఇద్దరు వద్దు. మన తెలివి ఏంటి? ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. కుదరదు బాబు. మన చిగిల్ నుంచి ఒకడు ఆటో వేసుకుంటూ వచ్చి స్పాట్ యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు. నువ్వు అనుకున్నట్టుండవు, అన్నీ ఉండవు. చూస్తాడు దేవుడు. కాబట్టి ఈ దినం ఏమంటున్నాడు ఆయన? జీవము మేలు మరణము కీడు మీ ఎదుట. నువ్వేం చేయాలి ఇప్పుడు? చూడండి, పేజీ తిప్పండి. 20వ వచనం. ప్రియులారా, 20వ వచనం చదవండి. 19 చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద మీకు సాక్షులుగా. ఎప్పుడు కూడా దేవుడు బలవంతం చేయడండి. కులం మార్చుకో, మతం మార్చుకో అనడు. నీ బ్రతుకు మారాలంటే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని? యేసు జీవమై ఉన్న దేవుడు. సాతాను వాడు మరణాధిపతి. వీడు కావాలంటే చనిపోయిన తర్వాత యుగాల అగ్నిగుండంలో కాలాలి. ఇప్పుడే నువ్వు డెసిషన్ తీసుకో. లేదా జీవం కావాలంటే యేసు ప్రభు దొరుకుతాడు. తర్వాత కాలంలో పరలోకంలో యుగాలు దేవునితో ఉంటాం. ఇది దేవుని చెప్తున్న విషయం. నీకేది కావాలి అంటే ఏదో ఒకటి కోరుకోవాలి ముందు.
ఎట్లా ఎట్లా కోరుకోవాలి అంటే పెళ్లి చూపులలో ఒక పాపను ఎట్లా నీకు నచ్చిందో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకును ఎట్లా అంగీకరించిందో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎట్లా అంగీకరించినాడో అట్లా అంగీకరించాలి. జీవం కావాలన్నా చాలామంది ఒరే నువ్వు నరకానికి పోయి వస్తావురా నాయన అంటే మీరు మతం మార్పిడి చేస్తారు. అవు నువ్వు వచ్చి ఏం చేయాలి ఇక్కడ? మతం మార్చుకుని వచ్చి బ్రతుకు మార్చుకునే వాళ్ళు కావాలి. హల్లెలూయా. జీవితం మార్చుకునే వాళ్ళు కావాలి. దేవునితో సహవాసం చేసే వాళ్ళు కావాలి. వెలుగు లక్షణాలు కలిగిన వాళ్ళు కావాలి. వాళ్ళే రేపు నిత్య జీవులు ఉంటారు. అంటే అర్థం చేసుకోండి, భూమి మీద ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, మనం ఎలా ఉన్నాం? కాబట్టి ఈ దినం అంటున్నాడు యేసుప్రభు పుడితే క్రిస్మస్ చేసుకోవడం పెద్ద సంగతి కాదు. యేసును హృదయంలోకి కనుక తీసుకుంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగా ఉండే విధంగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ఈ జీవము కావాలన్నా నీకు మరణం కావాలన్నా తేల్చుకోమంటున్నాడు దేవుడు. రేపు అంటాడు ఆయన, నువ్వు నరకానికి పోయినావు అనుకో, కొంపదీసి ప్రభా ఏమి నన్ను నరకానికి పంపుతున్నావు అంటే, మరి ఆ రోజు నేను అడిగినప్పుడు నువ్వు ఏం కోరుకున్నావు? ఏం కోరుకున్నావు? మరణం కావాలని కోరుకున్నావు కాబట్టి మరణాన్ని పో. ఒకవేళ జీవాన్ని కోరుకుని అంటే నాలో ఉండే జీవం నీళ్ళకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, నువ్వు యేసుని అంగీకరించినప్పుడు ఆ జీవమైన యేసు లోపలికి వస్తాడు. నీ బ్లడ్ సెల్స్ అన్నీ మారిపోతాయి, జీవం ఉంటుంది లోపల. హల్లెలూయా. లోపలికి ఏమొస్తుంది? అంతది జీవం. ఎంత ఉంటుంది అప్పుడు? ఒక పిల్లడు పుడితే ఎంత ఉంటాడు వాడు ఏమైనా మాట్లాడతాడా? వాడు ఏమైనా ఆడుకోగలడా? ఏమన్నా వింటే ఆలోచించగలడా? ఏమైనా అడుగుతాడా? ఏమైనా తినడానికి కావాలంటాడా? అంతే. కానీ స్లోగా పెరిగే కొద్దీ వాడే బాలుడు అవుతాడు, వాడే యవ్వనస్తుడు అవుతాడు, వాడే జీవిత విలువలు ఎరిగిన వాడుగా బ్రతకగలుగుతాడు. ఒక్క మాట, నీ జీవితంలో యేసు లేకపోతే అది క్రిస్మసే కాదు. నువ్వు యేసుని అంగీకరించింటే ఆల్రెడీ యేసుక్రీస్తు నీలోకి వచ్చాడు కాబట్టి క్రిస్మస్ జరుపుకో. హల్లెలూయా. అది కన్నా సంతోషం లేకపోతే నువ్వు పరిశుద్ధులతో కూర్చోవచ్చు, చర్చికి రావచ్చు, పోవచ్చు, వేస్ట్. యేసును పిలిచావా లేదా? నాకు కావాలి. ఆల్రెడీ యేసుప్రభుని పిలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి. నా హృదయంలోకి రా ప్రభంచి పిలిచిన వాళ్ళు ఎప్పుడు పిలిచావు? ఆ డేట్ చెప్పండి. ఒక్కొక్కరిని అడగండి. ఇప్పుడు ఒక్కొక్కరిని డేట్ అడగండి. నువ్వు ఏ రోజు పిలిచావు యేసుప్రభుని అడగండి. నాకు తెలుసా, నువ్వు పుట్టినరోజు ఎలా ఉంటుందో అట్లనే నువ్వు రక్షింపబడిన రోజు కూడా ఒకటి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి ఒక బ్రాహ్మణ్ పూజారి, శివ ఆలయానికి పూజారి యేసుప్రభుని నమ్ముకున్నాడు. బైబిల్ రహస్యంగా రాసిపెట్టుకొని పోతున్నాడు చర్చికి, ఎవరన్నా ఏమన్నా అంటారని. కానీ అక్కడ వాక్యం వినపడుతుందట దూరం నుంచి, నన్ను గురించి సిగ్గుపడు అని ఎవడో, నేను దేవదూతలతో దిగి వచ్చిన వాని గురించి నేను సిగ్గుపడతాను అంటే, ఆ మాట వింటేనే బాంబు ఉన్నట్టయింది హృదయంలో. ఇక ఆ రోజు నుంచి బైబిల్ దాచిపెట్టుకోలే, బయట బాహటం పట్టుకున్నాడు. ఇంట్లో కొట్టారు పాపం, అయినా పర్వాలేదు. బంధువులు అరిశారు, తిట్టారు, అయినా పర్వాలేదు. ఇప్పుడు దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. ఒక ఎస్సీ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అదే యేసుప్రభు లేకపోతే కుల పిచ్చి పట్టిపోతావు. కానీ యేసుప్రభు చేసుకుంటావు అట్లా? వాళ్ళండి కులం తక్కువ, కులం ఎక్కువ కాదు, పాపమా పరిశుద్ధుడతనా, అది కావాలి. హల్లెలూయా. ఈ దినం దేవుడు సూటిగా అడుగుతున్నాడు, నన్ను నీవు ఏ దినం అంగీకరించావు? అది రక్షణ దినం. అది ఉందా? నువ్వు జీవాన్ని కోరుకున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా? ఒకవేళ మరణాన్ని కోరుకుంటే చనిపోయిన తర్వాత యుగాల అగ్నిగుండంలో పోయి పడతావు. దానికి జవాబుదారి దేవుడు కాదు, ఎందుకంటే నువ్వు కోరుకున్నావు. రక్షింపబడిన వ్యక్తి అయితే బావిన ఈ దినం నీ ఇంటి వారందరి రక్షణ కోసం నువ్వు ఇష్టపడాలి. లేకపోతే వాళ్ళు పోయి నరకంలో పన్నీళ్ళని అని ఎట్లా అనుకుంటావు? నీ తల్లిదండ్రుల గురించి, అన్నదమ్ముల గురించి ఆలోచన చేయాలి. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడు మన ముందేం పెట్టాడు? ఇప్పుడు జీవమును మరణం. అంతేకాదు, బాగినండి, ఆశీర్వాదమును శాపం. ఆశీర్వాదం కావాలా, ఆశీర్వదించబడాలా, నువ్వు శాపగ్రస్తుడిగా ఉండాలా.
మేలు కావాలన్నా కీడు కావాలన్నా ఒక్కటే, యేసును అంగీకరిస్తే ఆశీర్వాదము, జీవము, మేలు మూడు వస్తుంది. యేసును అంగీకరించకపోతే ఈ పక్క ఉన్నట్టు అన్నీ వస్తాయి. ఏటి పక్క ఉండేది? మరణం. మరణం తట్టుకోగలవా నువ్వు? ఆ హాస్పిటళ్ళలో చూస్తుంటే అబ్బో, పోయిన వారం అంతా హాస్పిటల్లోనే పెట్టినాడు దేవుడు. మా అమ్మకు బాగాలేకుంటే అటు చేర్పిస్తే ఆ హాస్పిటల్లో రోజు కూడా చచ్చిపోతుంది. భయంకరమైన రోదనలు, ఏడుపులు, పెడగొబ్బలు ఇవి ఒక ఎత్తు అయితే వాళ్ళ ఆత్మ ఎక్కడికి పోయింది? యేసు లేని వారు ఎక్కడికి పోతారు? అగ్నిగుండం. ఈ దినం దేవుడు పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడు, నీకోసం భూమి మీదకి వచ్చిన దేవుడు, సింహాసనం మహిమను వదిలి వచ్చిన పరిశుద్ధుడు అడుగుతున్నాడు, జీవమైన నేను కావాలన్నా, మరణము నిత్యాగ్నిగుండం కావాలన్నా, ఏది కావాలి? రండి ప్రార్థన చేద్దాం, తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం.